జబర్దస్త్ వేదికగా ఎంతో మంది పాపులారిటీ సంపాదించుకున్నారు. కొందరు ఇదే వేదికపై మెరిసి సినిమాల్లో కూడా అవకాశాలు అందిపుచ్చుకున్నారు. అలా ఇమాన్యుయల్ కూడా పాపులర్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. స్కిట్లలో మెరిసి తనదైన స్టైల్లో పంచులు వేస్తాడు. ఇక జబర్దస్త్ ఇమాన్యుయల్ గురించి ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ఎక్కువ చర్చ జరుగుతోంది. హైదరాబాద్, తెలంగాణకు చెందిన ఇమాన్యుయల్ ఈసారి బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇమాన్యుయల్ మొదట పటాస్ కామెడీ షో ద్వారా టీవీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. యాంకర్ రవి శ్రీముఖి హోస్ట్ చేసిన ఈ షోలో ఆయన తన కామెడీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అక్కడి నుంచి ఆయనకు అవకాశాలు పెరిగాయి. ఆ తర్వాత జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ వంటి ప్రోగ్రాంలలో స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను పగలబడి నవ్వించాడు. వెంకీ మంకీ, సుడిగాలి సుధీర్, హైపరాది టీంలలో తనదైన కామెడీతో బుల్లితెర ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ప్రతి స్కిట్ లో ఆయన వేసే పంచ్ డైలాగులు, టైమింగ్ తో చెప్పే కామెడీ, తన మీద తానే సరదాగా వేసుకునే జోకులు ఇలా ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అందుకే జడ్జ్ల నుంచి, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ముఖ్యంగా జబర్దస్త్ షోలో ఆయనకు వర్షతో ఉండే కెమిస్ట్రీని ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇమాన్యుయల్ ఈ 2 షోలతోనే కాకుండా కిరాక్ బాయ్స్, ఖిలాడి గర్ల్స్ లాంటి ఇతర కామెడీ షోలలో కూడా పాల్గొని తన హాస్యాన్ని ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేశాడు. ఆయన స్కిట్స్ కి ఎప్పుడూ మంచి రెస్పాన్స్ రావడం వల్ల కమేడియన్ గా ఆయన ఇమేజ్ బలపడింది. అలాగే ఆయన సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కొరమీను అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చాడు ఇమాన్యుయల్. ఆ తర్వాత ఆర్ఎన్ దేవరకొండ హీరోగా నటించిన గమ్ గమ్ గణేష సినిమాలో కూడా నటించాడు. ఈ సినిమాలు కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు, కానీ ఇమాన్యుయల్ కు ఇండస్ట్రీలో ఒక మంచి మార్గం మాత్రం ఏర్పడింది. ఇక ఇమాన్యుయల్ కు సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ లో 5,40,000కు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్ లో 1,07,000కు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇవి ఆయన ప్రాచుర్యం ఎంతగా పెరిగిందో చూపిస్తున్నాయి. టెలివిజన్, సోషల్ మీడియా, సినిమాలు 3 రంగాల్లోనూ ఆయన తనదైన స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బయట కామెడీతో నవ్వించే ఆయన హౌస్ లో ఏ విధంగా స్ట్రాటజీ ప్లాన్ చేస్తాడో, ఇతర కంటెస్టెంట్లతో ఎలా మెలుగుతాడో చూడాలని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇమాన్యుయల్ ఎంట్రీతో హౌస్ లో ఒక ఫన్ వాతావరణం ఏర్పడింది. ఎప్పుడూ సరదాగా ఉండే ఆయన హౌస్ లోని సీరియస్ సిచ్యుయేషన్స్ కి కూడా ఒక కొత్త ట్విస్ట్ ఇస్తాడని బిగ్ బాస్ ప్రియులు నమ్ముతున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 లో ఆయన ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నదే రాబోయే రోజుల్లో తేలనుంది. మొత్తం మీద టీవీ షోలతో ఆరంభమై సోషల్ మీడియా ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకున్న ఇమాన్యుయల్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కొత్త అనుభవాన్ని పొందబోతున్నాడు. ఆయన ఆట తీరు, స్ట్రాటజీలు, ఇతర కంటెస్టెంట్లతో ఉన్న సంబంధాలు అన్నీ కలిపి ఈ సీజన్ ను మరింత రసవత్తరంగా మార్చే అవకాశం ఉంది.